భక్తి అనేటటువంటిది పరమేశ్వరుడి పట్ల అన్వయం అయ్యేటటువంటి మాట. భక్తి అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. భక్తి అన్న మాటకి తేలికైనటువంటి అర్థం ఏమిటి అంటే ప్రేమ. నేను నా బిడ్డల్ని ప్రేమిస్తాను, నా తల్లిదండ్రుల పట్ల నా మనస్సులోంచి గౌరవభావం పెళ్ళుపుకితే వాళ్ళని గౌరవిస్తాను. అలాగే నా శిష్యుణ్ణి కానీ నా కడుపున పుట్టిన పిల్లల్ని కానీ చూసినప్పుడు నా నుండి వాత్సల్యము ఉద్భుతమవుతుంది. నేను అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక దీనుడు కనపడితే నా నుండి కారుణ్యము అంకురిస్తుంది. ఇవన్నీ మనసులోంచి వచ్చేటటువంటి భావనలు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వాంగ్మయం అంతా ఎందుకు వచ్చింది అంటే మనస్సుని పరిశుద్ధం చేయడానికి వచ్చింది. ఆ మనసు ఏ విధమైనటువంటి శిక్షణ లేకుండా, దానికి ప్రత్యేకంగా ఎవ్వరూ ఏ ప్రబోధం చెయ్యవలసిన అవసరం లేకుండా స్వార్థ చింతన తనంత తాను నేర్చుకుంటుంది. ఆ స్వార్థ చింతన విరిగి దాని స్థానంలో సత్వగుణము ఉద్భుతమై త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కొంత సాధన ప్రబోధము అవసరమవుతాయి. అందుకే సమస్త వాంగ్మయం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే మనసుని శుద్ధి చెయ్యడం. మనస్సు అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది. దానికన్నా వేగమైనది లేదు, దానికన్నా శక్తివంతమైనది లోకంలో లేదు. ఆ మనసు నుండి విశేషమైనటువంటి గౌరవము పెళ్ళుబికితే, ఆయన లేని నాడు నేను అసలు లేను, సమస్తమునకు ఆయనే కారణము అన్న భావన ఒకటి లోపల కలిగితే అది ఒకనాడు ఉండి ఒకనాడు తెగిపోయేది కాదు. అది ఈ శరీరం ఉన్నంతకాలం ఉండేది కాదు. ఈ శరీరం తర్వాతి కూడా నా అనుబంధం ఎవరితోనైనా ఉంటే ఒకడితో ఉంది. వాడితో ఎవరితో నాకు అనుబంధమో వాడి పట్ల నాకు కలిగినటువంటి అపార గౌరవానికి భక్తి అని పిలుస్తారు. నేను ఈ మాట అన్నప్పుడు కొంచెం గంభీరంగా అనిపించవచ్చు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఈ శరీరం ఒక తల్లిదండ్రుల నుండి వచ్చింది. వారితో అనుబంధం కొంతకాలం ఉంటుంది. కలిసి పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్లతో అనుబంధం కొంతకాలం ఉంటుంది. కొంతకాలము అన్న మాట నేను ఎందుకు అనవలసి వచ్చింది అంటే, కాలంలో పెద్దవాళ్ళు ముందు వెళ్ళిపోతారు. అలాగే తానో భార్యో వెళ్ళిపోతారు. భాగవతంలో ఒక అద్భుతమైన పద్యం ఉంది. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుతుండ చూచుచుందురు తా చావకవానుడు వారి భంగి ఈ చచ్చిన వానికిచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పొవ్వుట నైజము ప్రాణికోటికిన్నంటారు. ప్రతి ప్రాణి ఈ లోకంలోకి వస్తుంది, మళ్ళీ ప్రతి ప్రాణి వెళ్ళిపోవాలి. అనుబంధాలన్నీ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోతాయి. శరీరంలోంచి ఊపిరి వెళ్ళిపోయిన ఉత్తర క్షణంలో కడుపున పుట్టిన బిడ్డలు రానివ్వండి, శిష్యులు రానివ్వండి, స్నేహితులు రానివ్వండి, తోబుట్టువులు రానివ్వండి, భార్య రానివ్వండి, ఎవరు వచ్చి ఎంత పిలిచినా ఆ శరీరం ఇక ప్రతిస్పందించదు. ఆ ఊపిరితో, ఆ ప్రాణంతో ఆ అనుబంధాలన్నీ కూడా తెగిపోతాయి. కానీ ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా ఒకడితో మాత్రం అనుబంధం అలాగే కొనసాగుతుంది. వాడు ఈ శరీరంలో ఉండగా మనం ఏం పాప పుణ్యాలు చేశామో లెక్క పెట్టుకుంటాడు, పునర్జన్మనిస్తాడు. అందుకే సనాతన ధర్మంలో మృత్యువుని దేవత అని పిలుస్తారు. ఎందుకు మృత్యువు దేవత? ఎవరైనా ఆవిడికి వ్రతం చేశారా, నోము చేశారా? మృత్యుదేవతా వ్రతం మా ఇంట్లో చేశామండి, ప్రసాదం పుచ్చుకోండి అని ఎవరివ్వరు, ఇచ్చినా పుచ్చుకోరు. మరి ఎందుకు మృత్యువు దేవత అంటే, ఈ శరీరము జర్జరీభూతమైపోయి వృద్ధాప్యం వచ్చేసి ఇక ఈ శరీరం ఎందుకు పనికి రాకుండా అయిపోయి ఇది మంచాంలో పడిపోయి తన మలమూత్రములను కూడా తాను విసర్జించుకోలేని స్థితిలో కూడా ఇంకా ఉండాలనే కోరుకుంటుంది. కానీ మృత్యుదేవత ఉడుపుగా శరీరంలోంచి జీవుణ్ణి విడిపించి వేరొక శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం ఇస్తుంది. మనకిష్టం లేకపోయినా ఆ విడిపించడం అనేటటువంటి ప్రక్రియ కారుణ్యంతో కూడుకున్నది. కాబట్టి మృత్యువుని కూడా దేవతగా పిలిచినటువంటి విశ్వాసం ఏదైనా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే. అంత గొప్ప ధర్మం ఈ ధర్మం. అటువంటి ధర్మంలో
మనకి ఎప్పుడూ అనుబంధము తెగకుండా ఉండేది ఎవరితో అంటే ఆ పరమేశ్వరుడి ఒక్కడితోటే ఉంటుంది. ఆయన పట్ల విశేషమైనటువంటి గౌరవభావము మనసులోంచి ఉద్భుతమవడమే భక్తి అని పిలువబడుతుంది. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. అయ్యా, తల్లి అంటే ఎదురుగుండా కనపడుతోంది, తండ్రి అంటే ఎదురుగుండా కనపడుతున్నాడు, అలాగే అన్నదమ్ములు ఎదురుగుండా కనపడుతున్నారు, కడుపున పుట్టిన బిడ్డలు ఎదురుగుండా కనపడుతున్నారు, వీళ్ళందరూ ఎదురుగుండా కనపడుతున్నారు. వాళ్ళు ఏం ఉపకారం చేశారో అర్థమవుతోంది. అందుకని వాళ్లతో ఒక అనుబంధం ఉంది, బాగుంది. ఈశ్వరుడు ఎక్కడ కనపడతాడు? ఇదిగోనండి భగవంతుడు కనపడి మాకు ఉపకారం చేశాడు అని చెప్పడానికి మాంసనేత్రమునకు దొరికి పరమేశ్వరుడు చేసే ఉపకారం ఏదైనా ఉందా అనుబంధం పెంచుకోవడానికి? అనుబంధం అన్నది ఎప్పుడు ఏర్పడుతుందండి? ఎప్పుడైనా ఆయనతో కలిసి మనం ఉన్నామన్న దానికి మానసికంగా ఒక సాక్ష్యం ఏర్పడితే అప్పుడు అనుబంధం నిలబడుతుంది. ఆఖరికి ఇద్దరం కలిసి ఓ 10 గంటలు ప్రయాణం చేశామనుకోండి, ఓ బస్సులో పక్కన కూర్చున్న ఆయనతో ఏర్పడినటువంటి అనుబంధం 10 గంటలే అయినా దిగి వెళ్ళిపోయేటప్పుడు అయ్యా వస్తానండి అను నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం ప్రేమగా. కానీ పరమేశ్వరుడితో అనుబంధం ఏర్పడడానికి, భక్తి ఏర్పడడానికి, అసలు ఆయన ఉన్నాడనడానికి, ఆయన ఉపకారం చేస్తున్నాడు అనడానికి, ఆ అనుబంధం పెంచుకోవడానికి సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? లోపల సమన్వయం అవ్వాలి కదూ. ప్రశ్న నిజాయితీతో కూడుకున్నదై ఉండాలి, అందులో దాపరికం ఉండకూడదు. దానికి శాస్త్రం ఏమంటుందంటే, భగవంతుడు ఉన్నాడు అనడానికి ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది అంటే విశ్వమునందే దొరుకుతుంది. నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను, అద్భుతమైనటువంటి భవనం ఒకటి కనపడింది. వెంటనే నేను అక్కడ ఆగి నా పక్కన నడుస్తున్నటువంటి ఆయన్ని పిలిచి, అయ్యా మీకు ఈ ఊరు బాగా తెలుసు, ఈ భవనం ఎవరు నిర్మాణం చేశారండి, ఇంత గొప్ప భవనం అంటాను. ఇప్పుడు భవనాన్ని నిర్మాణం చేసినవాడు భవనం ఎక్కి మెళ్ళో ఓ పెద్ద అట్టొకటి కట్టుకుని నిలబడడు, కానీ భవనం కనపడుతుంది. భవనం కనపడితే భవనాన్ని నిర్మించిన వాడు ఒకడున్నాడు, వాడు యజమాని. ఒక పువ్వు ఒకటి ఉంది, అది చామంతి పువ్వు అనుకోండి, అది మొగ్గగా ఉంది, చామంతి పువ్వు విచ్చుకుంది. ఒక చిన్న అమరిక మీద ఆకుపచ్చని ఆకులతో కూడుకున్నటువంటి ఒక చిన్న గొట్టం మీద ఇంత చిన్న చిన్న రేకులు అవతల పక్కకి ఒక బెత్తెడు అవతల వరకు విశాలంగా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, అయోమయం లేకుండా అందంగా పేర్చి ఆ పువ్వులోంచి గొప్ప సౌరభం ఒకటి, సువాసన ఒకటి వచ్చేటట్టు చేసిన వాడు ఒకడు ఉన్నాడా లేదా? ఒకడు లేకపోతే బంతి పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? యజమాని లేని భవనం ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మడానికి ఒక చామంతి పువ్వు చాలు. బీజంలోంచి అంకురం ఎక్కడి నుంచి వచ్చింది? అంకురంలోంచి అంత చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? కటిక చీకట్లో వేరు నీటిని ఎవరి యొక్క ప్రేరణ చేత వెతుక్కోగలుగుతోంది? చెట్టు పైకి కనపడుతుంది, కానీ చెట్టుకి నీళ్లు పోయడం అంటే చెట్టు మీద నీళ్లు పోయాం, చెట్టు వేరుకి నీళ్లు పోస్తాం. చెట్టు మొదట్లో నీరు వెతుక్కుంటూ ఒక పెద్ద చెట్టు ఉంటుంది, దాని వేరు కింద ఉంటుంది చీకట్లో భూమిలో, దానికి తీసుకొచ్చి ఎవరు నీరు పోయిరు. కానీ ఇప్పుడు కటిక చీకట్లో వెడుతున్నటువంటి వేరు తనకి అడ్డం వచ్చిన గాజు పెంకులతో దెబ్బలాట పెట్టుకోదు, గాజు పెంకుల పక్క నుంచి తిరుగుతుంది. రాయి అడ్డొస్తే రాయి పక్క నుంచి తిరుగుతుంది. చీకట్లో దేన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది? నీటి కయ్యని వెతుక్కుంటుంది. వెతుక్కుని ఆ నీటి కయ్యలోకి పిల్లవేర్లు దింపుతుంది. దింపి నీరు లాగి పైనున్నటువంటి చెట్టుకు అందిస్తుంది. ఇప్పుడు పైనున్న చెట్టు కనపడుతోంది, చెట్టుకి నీరు అందిస్తూ కటిక చీకట్లో ఉండి నీటి కయ్యని వెతుక్కుంటూ భూమిలో ప్రయాణం చేసి వెడుతున్నటువంటి వేరు కనపడుతోందా? కనపడకపోయినా ఆ వేరు లేనినాడు చెట్టు లేదు. అలా ఈ శరీరం ఒకప్పుడు పుట్టింది. పుట్టినప్పుడు ఇప్పుడు నా చెయ్యి ఎంతుందో మోచేతి వరకు అంత శరీరం. ఆ తర్వాత ఇది 6 అడుగులు పెరిగింది. 6 అడుగులు పెరిగినప్పుడు నేను పసితనంలో ఉన్నప్పుడు ఎంత చర్మం ఉందో ఆ చర్మమే 6 అడుగులు పెరిగినా కూడా విస్తరిస్తూ వచ్చింది. అయ్యో పెద్దవాడైపోతున్నాడండి, కొత్తగా చర్మం కొని తెచ్చుకుంటే అంటిస్తామని ఎవరు అనలేదు.
దీనిలో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో నిర్మాణం చేయబడింది అని భాగవతంలో బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తారు కృష్ణ భగవానుణ్ణి. ఈశ్వర, ఇదొక అద్భుతమైనటువంటి నిర్మాణ వ్యవస్థ. ఒక్క పరమాత్మ సుఖదుఖములనేటటువంటి 2 ఫలములను అనుభవించడానికి ఈ శరీరాన్నిచ్చి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములు పెట్టి దీనికి మళ్ళీ ధర్మార్థకామమోక్షములనేటటువంటి 4 పురుషార్థముల నుంచి పంచ జ్ఞానేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనబడేటటువంటి 5 జ్ఞానేంద్రియాల నుంచి మళ్ళీ కాళ్ళు, చేతులు, తల, ఉదరము, హృదయము మొదలైనటువంటి 5 కర్మేంద్రియములు, దానితో పాటుగా మనస్సు అనబడేటటువంటి 6 ఇంద్రియముల యొక్క సంఘాతాన్ని ఏర్పరిచి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో దీన్ని నిర్మాణం చేసి దీనికి 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8 భాగములను అమర్చి దీనికి మళ్ళీ 9 తొర్రలు, 9 కన్నాలు ఈ చెట్టుకి, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 కన్నాలు. 9 కన్నాలు ఉన్న ఈ తోలుతిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు ఈ వాయువులు 9 కన్నాలున్నా ఇందులోంచి బయటికి వెళ్ళిపోవడానికి వీలు లేదని శాసనం చేసి నడుపుతున్నవాడెవడో వాడు ఉన్నాడనడానికి సాక్ష్యం ఇంకొకటి ఉంటుందా? సమాన వాయువు ద్వారా ఈ 2 చేతులు సమానంగా పెరగాలి, గోళ్లు సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, శరీరంలో ఏ అవయవం ఎలా పెరగాలో అలా పెరగాలి. అంతేకాని ఒకటి ఎగుడు ఒకటి దిగుడు పెరగడానికి వీలు లేదు. ఎవరు పెంచుతున్నాడు? మనం రక్షక వ్యవస్థని పెట్టుకున్నామంటాం. కంటి మీద కనురెప్ప పెట్టి కనురెప్ప మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఎక్కువ పెరగకుండా శాసించి అవి మళ్ళీ ఇలా ఉండి పైకి ఇలా తిరిగేటట్టుగా చేసి కనురెప్ప మూసుకుంటే వేడి నుంచి కనుగుడ్డును రక్షించి దానిలోకి క్రిములు వెళ్లకుండా కాపాడినటువంటి కనురెప్ప పడుతున్నప్పుడు పరమేశ్వరుడు గుర్తురాడా? అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి విశ్వాన్ని చూస్తే విశ్వనాథుడు ఆ మహాశిల్పి జ్ఞాపకానికి రాడా? అంతవరకెందుకండి? ఈశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రబల సాక్ష్యం ఒక్కటే. ఒక గీత గీయండి కలంతో, కాసిని నీళ్లు పడితే ఆ గీత చెరిగిపోతుంది. దేనితో గీయండి, కాసిని నీళ్లు పెడితే ఆ గీత తొలగిపోతుంది, లేదా కాగితం చిరిగిపోతుంది. కానీ నేను పుట్టినప్పుడు నా అరిచేతిలో గీశాడు గీతలు. ఏ మహాశిల్పి ఏ ఉలితో గీశాడో, ఎన్ని మాటలు కడిగానో ఈ చేతులు, ఆ గీతలు మాత్రం చెరగలేదు, అలాగే ఉన్నాయి. నా జీవిత పర్యంతమో ఆ గీతలు అలాగే ఉంటాయి. ఏ మహాశిల్పి ఏ ఉలితో గీశాడు, వాణ్ణి చూడాలి అనిపిస్తే దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చెయ్యి అన్నాడు. అది భక్తి. ఇప్పుడు నేను పదార్థాన్ని రుచి కోసం తింటే వాడు లోపల కూర్చుని జీర్ణం చేస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. వాడు లోపల కూర్చుని అమాశయ పాకమైపోయినటువంటి అన్నాన్ని జీర్ణం చేస్తున్నాడు. నేను పప్పన్నం, కూరన్నం, పులుసన్నం, చక్కెర పొంగలి, పులిహార, పెరుగన్నం తిని కక్కాననుకోండి, అయ్యో అదేమిటండి ఇంత రుచిగా ఉందని తినేశారు, ఇంకా పదార్థం కూడా లేదు ఇంట్లో, కక్కేశారే, అంత బాగున్నాయని తిన్నారు కదా, మళ్ళీ తినేసేయండి అంటే నేను తిన్నదే నాలోంచి పైకొచ్చింది, మళ్ళీ పుచ్చుకుంటానా? పుచ్చుకోను. కానీ ఈశ్వరుడు రుచి కోసం లోపలికి పంపించిన ఈ పదార్థం అంతా కలిసిపోయి పుల్లటి కంపుతో ఉంటే లోపల కూర్చుని జీర్ణం చేసి తెల్లవారేటప్పటికి శక్తిని నెత్తుటిలోకి పంపి పిప్పిని అధోభాగంలోంచి సంవరణీకండరములు సడలిపోయేటట్టుగా చేసి నీలో పిప్పి పెరిగిపోయింది బయటికి విడిచిపెట్టమని పంపిస్తున్నాడు. ఒకడు లేడా? వాడు లేని నాడు కార్యం ఎలా నడుస్తోంది? దీని కదలికల వెనక, దీని నిర్మాణం వెనక ఒకడు లేడని ఎలా చెప్తావు? ఒకడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడు. వాడితో అనుబంధము ఒకనాడు ఉండి ఒకనాటితో తెగిపోయేది కాదు, అది ఎప్పటికీ ఉంటుంది.
మళ్ళీ శరీరము లేకుండా చెయ్యగలిగిన వాడు, వాడిలోనే కలిసిపోయేటట్టుగా చెయ్యగలిగిన వాడెవరో వాడు ఈశ్వరుడైతే వాడి పట్ల ఉన్నటువంటి ప్రేమకు భక్తి అని పేరు. భక్తి, కామము ఈ రెండు పర్యాయ పదాలు కావు. ఈ తేడా మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. కామము వేరు, ప్రేమ వేరు. కామము అగ్నిస్పర్శ చేత గట్టిపడుతుంది, బొగ్గవుతుంది. ప్రేమ ఆర్ద్రత చేత మెత్తపడి కరిగిపోతుంది. ఈ రెండిటికి అంత భేదం ఉంటుంది. నేను ఆయనని ప్రేమించాను అని అన్నాను అనుకోండి, ప్రేమించాను అన్న మాటలో ఏముంటుందంటే ఆర్ద్రత ఉంటుంది, తడి ఉంటుంది. ప్రేమ అన్న మాట ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని కోరదు. నాకిది కావాలి అందుకని నేను ప్రేమిస్తున్నాను అన్న మాట ఉండదు లోకంలో. నేను ప్రేమిస్తున్నాను అన్నాను అంటే అది వృద్ధిలోకి రావాలంతే, అంతే తప్ప అది వృద్ధిలోకి వస్తే నాకేమొస్తుంది అన్న మాట లేదు లోకంలో. నా బిడ్డల్ని నేను ప్రేమిస్తాను ఎందుకు అంటే వాళ్ళు వృద్ధిలోకి రావాలి. ఎందుకు వృద్ధిలోకి రావాలి? వాడు వృద్ధిలోకి వస్తే వాడికి 60,000 జీతం వస్తే నాకు 30,000 ఇస్తాడనే కాదు. వాడు నాకు ఏమీ ఇవ్వకపోయినా వాడు సంతోషంగా ఉంటే నాకు చాలు. ఇది ప్రేమ. నా శిష్యుణ్ణి చూస్తే క్షేమంగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. ఎందుకు? అతను వృద్ధిలోకి వచ్చి బాగా సంపాదించుకుంటే నాకేమైనా ఇస్తాడనే కాదు, వాడు వృద్ధిలోకి రావాలి అంతే. గురువుగా శిష్యుని పట్ల నా ప్రేమ. ప్రేమ ఏ విధమైన ప్రతిఫలాన్ని కోరదు. ప్రేమయే భక్తి అని నేను మీకు మనవి చేశాను. అందుకే భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ సంస్కారం ఏర్పడుతుంది. భక్తి ఛాందసత్వం అని చాలా మంది అనుకుంటారు. భక్తి లేనివాడు లోకంలో అంత తేలికగా అందరికీ పనికొచ్చేవాడు కావడం సాధ్యమయ్యే విషయం కాదు. కామం అలా కాదు, అవతల వారి నుండి దేన్నో కోరుకుంటుంది. ప్రేమించానన్న మాట వాడి కామించడం దోషభూయిష్టమైన జీవితం. కామించుట అన్న మాటకు అర్థం ఏంటంటే అవతల వారి నుండి ఏదో కోరుతున్నావు, ఆ వస్తువు నాదే కావాలి, ఆ వస్తువుని నేను మాత్రమే అనుభవించాలి, ఆ వస్తువు వేరొకరి చేత అనుభవింపబడకూడదు. అది వేడి చేత తప్తమవుతుంది. అందుకే అది గట్టి పడిపోతుంది, రాయి అయిపోతుంది. అయిపోయి అది ఒక్కొక్కసారి విస్ఫోటనంలో అవతల వారికి, తనకి, సమాజానికి కూడా ప్రమాదాన్ని తెస్తుంది. కామము ప్రమాదహేతువు, భక్తి భద్రతకి కారణం. ఎందుచేత అంటే భక్తి యందు ఏ విధమైనటువంటి లక్ష్యములుండవు. నేను ఇందుకు భక్తితో ఉన్నాను అన్న మాట ఉండదు. అసలు వాణ్ణి తలుచుకోకుండా మీరు ఎలా ఉండగలరో నాకు చెప్పండి. రాత్రి నిద్రపోయాను, నిద్ర పట్టించినవాడు వాడు. నేను తిన్నాను, జీర్ణం చేసినవాడు వాడు. ఒక చిన్న ఉపకారం చేసినవాడు కనపడితేనే గబగబా వెళ్ళి 2 చేతులు పెట్టుకుని అయ్యా నమస్కారం, చాలా సంతోషం, బాగున్నారా, మీరు ఇంత ఉపకారం చేసి పెట్టారు ఒకప్పుడు అంటాను. ప్రతి క్షణం ఉపకారం చేస్తున్నటువంటి పరమేశ్వరుడు నీ కంటికి కనపడితేనే గుర్తించాలా? అక్కడ ఉన్న కార్యం చేత గుర్తిస్తాం. గుర్తించి భగవంతుని పట్ల పెంచుకున్నటువంటి గౌరవమునకు భక్తి అని పేరు. భక్తి కరిగిపోయేటట్టు చేస్తుంది తప్ప ఘనీభవించి రాయి అయిపోయేటట్టు చెయ్యదు. కామము తప్తము చేసి రాయి అయ్యేటట్టు చేస్తుంది, భక్తి కరిగిపోయేట్టు చేస్తుంది. అందుకే ఎవరి పట్ల భక్తి ఉన్నదో వారిలోనే కరిగిపోతాడు. ఆయన యందు లయం అయిపోయాడు అంటారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉప్పు బొమ్మ ఒకటి ఉంది. ఒక పెద్ద ఉప్పు బొమ్మ ఒకటి తీసుకొచ్చి నేను సముద్రపు ఒడ్డున పెట్టాను, దానికి ప్రాణప్రతిష్ఠ చేశాను, దానికి ప్రాణం వచ్చింది. ఇప్పుడు ఆ ఉప్పు బొమ్మ అంది, నేను ఈ సముద్రంలోంచి వచ్చాను, ఉప్పులోంచి. నేను ఈ సముద్రం యొక్క అడుగు భాగాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉప్పు బొమ్మ సముద్రం అడుక్కెడదామని ప్రయాణం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన ఉప్పు బొమ్మ చిట్ట చివరికి ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోతుంది. భక్తి యందు ఏమవుతుందంటే మీరు ఎవరి యందు భక్తితో ఉన్నారో వారి యందు ఐక్యమైపోతారు. కామము ఎప్పటికీ అలా కరిగిపోయేటట్టు చెయ్యదు, రాయిగా మార్చి పాషాణ సదృశం చేసి అందులోంచి మిగిలిన వికారములు పుట్టేటట్టు చేస్తుంది. అందుకే భక్తి అనేటటువంటిది చిన్నతనం నుండి కూడా పిల్లలకి నేర్పుతారు. ఆ భక్తి లేని జీవితం 10 మందికి ప్రయోజనకరంగా ఉండేటటువంటి జీవితము కాదు.
నాకు డబ్బుంది అని నేను వేరొకరికి సహాయం చేయడం వేరు. అప్పుడు నాకు వాడికో పంచల్ చాపిస్తే నేను ఫోటో తీయించుకుందాం, అవతల వాడికి ఏదో పెద్ద బాధ కలిగితే నేను ఉపకారం చేసి ఫోటో చేయించుకుని పేపర్లో వేసుకుందాం. కాదు, వాడికి ఆపద ఇచ్చిన వాడెవరో వాడే నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఈ జన్మలో ఇక్కడ డబ్బు ఉంది, కానీ ఒక్కసారి ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఈ డబ్బు పనికిరాదు. ఆ డబ్బు బిడ్డలు పంచుకుంటారు. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపరితిరోత్యాద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి శరీరం వదిలిపెడితే ఇక ఏవీ తనవి కావు, వారసులకు వెళ్ళిపోతాయి. అది ఊర్ధ్వలోకాలలో ఉండడానికి పుణ్యంగా మారాలనుకోండి, అప్పుడు ఇక్కడ నీదైనది ఏదున్నదో అది అవతల వారి యందు పరమేశ్వరుణ్ణి చూసి దానం చేస్తాడు. ఒక ఆకలి ఉన్నవాడి రూపంలో నారాయణుడు రాకపోతే నీ దగ్గర అన్నం ఉంటే మాత్రం ఎవరికి పెడతావు? అన్నం ఉంది పెట్టడానికి, ఎవరికి పెడతావు? ఎవరికి అక్కర్లేదు, ఎవడి మానాన్ని వాడు తినగలడు. ఇప్పుడు నీకున్న అన్నం పుణ్యమాగా ఎలా మారింది? ఇప్పుడు నారాయణుడే ఒకనాడు ఆకలిగొన్నవాడి రూపంలో వచ్చాడు నీ దగ్గరికి, వాడు తప్ప వేరొకటి లేదు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆకలితో ఉన్నానండి, పట్టెడు అన్నం పెట్టండి అని వచ్చాడు రోజున. నీ దగ్గరున్న అన్నంలో పట్టెడు అన్నం పెట్టావు. ఇప్పుడు ఈ అన్నం ఏమైంది? పుణ్యమైంది. ఈ పుణ్యం ఏమైంది? వచ్చే జన్మలో నీ జీవుడు దరిద్రుడు కాకుండా కాపాడి. ఇక్కడ అన్నం అన్నంగా ఉంటే శరీరం వదిలేక పనికి రాదు, ఇక్కడ అన్నం పుణ్యం అయితే పనికొస్తుంది. అందుకే సమస్త పుణ్యములకు ఆలవాల మీది అంటే దేవాలయమే. అన్నంగా పెట్టరు, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా పెడతారు. అందరి యందు సాత్వికమైనటువంటి బుద్ధి కలగాలి. కాబట్టి మనకి సనాతన ధర్మంలో ఏది చెయ్యండి ఈశ్వరుణ్ణి చూసి చేస్తారు, అంతేకాని నాకున్నదని నేను ఇస్తున్నాను కాదు, అప్పుడు అహంకారం అవుతుంది అది. అందుకే సనాతన ధర్మంలో ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు తప్ప పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయడు. కారణం ఏమిటి? పుచ్చుకునేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి, వాడి రూపంలో నారాయణుడు నిలబడ్డాడు కాబట్టి మనం దానం చేసి పుణ్యాన్ని పొందాం. అది ఉత్తరోత్తర మన జీవుడికి ఇతర జన్మలలో పనికొస్తుంది. అసలు అలా నారాయణుడు రాకపోతే నాది అన్నదేదో అలాగే ఉండిపోతుంది. శరీరం విడిచిపెట్టాక వారసులు పంచుకుంటారు. ఉత్తరోత్తర జన్మలలో తినడానికి అప్పుడు భార్య బిడ్డలు ఉంటారుగా. అప్పుడు నువ్వు పుణ్యం లేకపోతే ఏం చేస్తావు? ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఉన్నది పుణ్యంగా మార్చుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే. అందుకే ఇంటి ముందుకొచ్చినటువంటి అతిథిని ఎవరి రూపంలో చూస్తారు అంటే ఈశ్వర రూపమే. అతిథి దేవో భవ. అభ్యాగతి, అతిథి అంటే మనం ఆహ్వానిస్తే వచ్చినవాడు, అభ్యాగతి అంటే మనం పిలవకుండా వచ్చినవాడు. ఇద్దరూ ఈశ్వర స్వరూపాలే. అందుకే త్యాగేనైకే అమృతత్వమానసహు, అది ఈ జాతి లక్షణం. నాది అన్నది నువ్వు ఇతరులకు పెట్టినది ఏది ఉన్నదో అది నీకు అమృతమవుతుంది. నీకు 4 మంచి విషయాలు తెలుసు, నువ్వు లోపల దాచుకోకుండా వితరణ చేసిన నాడు నీకు అమృతం అవుతుంది. నీ దగ్గర డబ్బుంది, దానం చేసిన నాడు అమృతం అవుతుంది. నీ దగ్గర శక్తి ఉంది, ఈశ్వరుడి పల్లకీ పట్టుకుంటే అమృతం అవుతుంది. నీ దగ్గర నృత్యం ఉంది, ఈశ్వరుడి ముందు నృత్యం చేస్తే అమృతం అవుతుంది. అందుకే ఏదైనా ఇవ్వడం చేత అమృతం అవుతుంది తప్ప దాచుకున్నది విషమవుతుంది. ఇది సనాతన ధర్మంలో ఉండేటటువంటి ప్రధానమైన సిద్ధాంతం. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పెద్ద పెద్ద వెంపర్లాటలతో కూడుకున్నటువంటి విషయముల జోలికి వెళ్ళమని ప్రతిపాదన చెయ్యలేదు. అన్నిటికన్నా ఈశ్వరానుగ్రహాన్ని ఉత్తర క్షణంలో తెచ్చిపెట్టేటటువంటివి కొన్ని ఉన్నాయి. అవి జీవితంలో తప్పకుండా అలవాటు చేసుకోవాలి. వాటి కోసం ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. మీరు అడుగు తీసి అడుగు వెయ్యవలసిన అవసరం ఉండదు. భక్తి అన్న మాట ఒకటి అసలు మనసులో గట్టిగా నిలబడిందనుకోండి, వాడొకడు ఉన్నాడు అన్న భావన ఒకటి ఏర్పడిందనుకోండి,
మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ఉపకరణములైనటువంటి ప్రధాన సాధనములలో మొదటిది ఏది అంటే ప్రార్థన. ప్రార్థన కొరకు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఎక్కడ కూర్చున్నారో ఎక్కడున్నారో అక్కడే ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థన ఎందుకు రావాలి? కొంచెం మీరు తాత్వికంగా ఆలోచించాలి. నేను ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి నువ్వు ఇంత గొప్పవాడివి అంటే ఆయన నాకు వశుడవుతాడు అన్నాను అనుకోండి. మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయన అష్టోత్తరం చదవండి, ఆయన్ని 108 నామాలతో చదివితే ఆయన ప్రీతి పొందుతాడు అన్నాను అనుకోండి. అప్పుడు ఆయన్ని పొగిడితే ఆయన సంతోషిస్తాడు. అప్పుడు అది బలహీనత అయిందా బలమైందా? కాదు. మరి ఆయన్ని పిలవడం ఎందుకు అంటే ఆయన గుణములు కడుపులో ఉన్నప్పుడు, మనసులో ఆయన యొక్క గుణములను అనుభవించినప్పుడు ఆనందము ఉద్భుతమైపోతే అది లోపల పట్టక పైకి వాగ్రూపంలో వస్తే నామావళి అవుతుంది. ప్రార్థన ఎందుకు చేయాలి అసలు ఈశ్వరుణ్ణి? ప్రార్థన చేస్తే తప్ప ఆయన మనకేమీ ఇవ్వడండి. మనం చెప్పాలి ప్రార్థన చేసి, ఈశ్వరా నాకు ఆకలిగా ఉంది, ఎక్కడైనా ఏదైనా పట్టెడు పదార్థం దొరికేటట్టు చేసి పెట్టండి అని నేను అడిగితే చేసి పెడతాడు అన్నాను అనుకోండి. నేను అడిగితే తప్ప తెలియనివాడు ఈశ్వరుడైతే ఆయన సర్వజ్ఞుడెలా అయ్యాడు? ఒకవేళ నేను అడగకపోయినా ఆయనకి తెలుసు అనుకుంటే అసలు అడిగి ప్రార్థన ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న వస్తుందా రాదా? ఇక్కడ ఉండేటటువంటి అంతర్లీనమైన రహస్యం ముందు తెలియాలి, ఎందుకు ప్రార్థన చెయ్యాలి అని. ఇప్పుడు నేను ఉపన్యాసానికి వచ్చాను, ప్రవచనం ప్రారంభం చేస్తూ ప్రార్థన చేశాను. ఎందుకు ప్రార్థన చేశాను? ఈశ్వరా, నేను ఏ విషయం మీద మాట్లాడాలనుకుంటున్నానో ఆ విషయంలో నాకు ఏ విధమైనటువంటి వైక్లభ్యము లేకుండా జ్ఞాపకానికి వచ్చేటట్టు, నమ్మి కూర్చున్న ఇంతమంది యొక్క సమయం 1 నిమిషం నా వల్ల వృధా కాకుండా పనికొచ్చే మాటలే నా నోటి వెంట వచ్చేటట్టు నన్ను అనుగ్రహించు. ఈ విషయం నేను అడిగితే తప్ప ఆయనకి తెలియదు అనుకోండి, ఇంకా ఆయన సర్వజ్ఞుడెలా అయ్యాడు? ఒకవేళ నేను అడిగితే తప్ప ఆయన ఇవ్వడనుకోండి, అప్పుడు అసలు అలాంటి వాడు, అంత స్వార్థం ఉన్నవాడు ఈశ్వరుడు ఎలా అయ్యాడు? ఇందులో ఒక విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అసలు మనం ఎందుకు అడుగుతామంటే ప్రార్థన చేసి, మనం అడిగితే తప్ప ఆయనకి తెలియదని కాదు, అడగకుండా ఉండలేక. కష్టంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? పక్కనున్నవాడు తీరుస్తాడా తీర్చలేడా చూడడు, ఆయన సమర్థుడు కాడా చూడడు. ఎవరికి చెప్పుకుంటాడు? ఇంట్లో దొంగతనం జరిగింది, అన్నీ పోయాయి, లబోదిబోమని ఏడుస్తున్నాడు. పనిపిల్ల వచ్చింది, తలుపు కొట్టింది. ఆవిడికి ఏమొచ్చు? అక్షరం ముక్క రాదు పాపం, ఆవిడేం దరఖాస్తు కూడా రాయలేదు. దాని చేతులట్టుకుని, చూడవే ఎంత కష్టపడి సంపాదించుకున్నానే, అయ్యగారు ఎంత కష్టపడ్డారే, ఇంట్లో అన్నీ ఎత్తుకుపోయారే అని ఏడిచింది. ఎందుకు? ఆవిడ ఏమైనా ఉపకారం చేస్తుందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడవాలి. మరి ఆవిడ దగ్గర ఎందుకు ఏడిచావు అంటే ఏడుపు ఆపుకోలేక. ఈశ్వరుణ్ణి ఎందుకు అడిగావు? అడగకుండా ఉండలేక. చెప్పుకుంటే ఒక ఉపశాంతని చెప్పావు తప్ప చెప్పకపోతే ఆయనకి తెలియదని కాదు. ఇది ప్రార్థనలో ముందు తెలుసుకోవాలి. మనం చెప్పకపోయినా మనకి ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. కానీ ఎందుకు చెప్తాం అంటే ఆయనకి చెప్పకుండా ఉండలేని ఆర్తి మనది, అందుకు ఆయనకి చెప్పుకుంటాం. అంతేగాని ఏమండి మీరు చెప్పకపోతే ఆయనకి తెలియదా అంటే అని అడగకూడదు. ఇప్పుడు అసలు ప్రార్థన అన్న మాట ఎందుకు రావాలి? అసలు ఎందుకు చెయ్యాలి ప్రార్థన? దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. శాస్త్రంలో 3 మాటలు ఉంటాయి. 1 జీవుడు, 2 దురితము, 3 దైవము. ఈ 3 మాటలు ఉంటాయి. జీవుడు అంటే ఈ పైకి కనపడుతున్నటువంటి శరీరం కోటేశ్వరరావు అని పిలువబడుతోంది. లోపల ఒక జీవుడు ఉన్నాడు కదూ, వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలున్నాయి. ఆ పాపపుణ్యాల్ని లెక్క పెట్టుకున్నవాడు ఉన్నాడు, వాడు పరమేశ్వరుడు. వాడు ఆ పాపాన్ని పుణ్యాన్ని లెక్కబెట్టి, పాపానికి ఫలితం అంతా ఒకేసారి ఇచ్చేస్తే వీడు తట్టుకోలేడురా, పాపానికి ఫలితం దుఃఖం, అంత దుఃఖ పెట్టేస్తే వీడు బతకలేడు. కాసేపు పాప ఫలితాన్ని కాసేపు పుణ్య ఫలితాన్ని ఇస్తూ ఉంటాను. అందుకే దీన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకం అంటే సుఖ దుఃఖములు 2 అనుభవించాలి. మీరు ఒక్కొక్క చోటికి వెళ్ళారనుకోండి, ఒక్కొక్కలా ఉంటుంది. అలా కాకుండా ఇంకోలా ఉండాలని కోరుకోకూడదు. ఇప్పుడు రోహిణీ కార్తె వచ్చిందనుకోండి, వేడిగా ఉంటుంది. ఏమిటోనండి ఇంత వేడి అనకూడదు, అది కాలధర్మం అంతే.
అలా ఈ లోకంలో పుట్టారనుకోండి, బతికున్నన్నాళ్ళు సుఖంగా ఉంటానని ఎప్పుడూ అనుకోకూడదు. ఏదో ఒక దుఃఖం వస్తుంది, ఏదో ఒక కష్టం వస్తుంది. ఏదీ లేకపోతే తలుపు సందులో వేలు పడుతుంది. అంటే వేల పట్టున అన్నం దొరకదు. వండి చాలా అబ్బా మా ఆవిడ ఎంత ప్రీతిపాత్రమైన కూర వండిందో అనుకుంటే ఆ వంకాయ కూరలో కనర వస్తుంది, చేదు వస్తుంది. ఏడవడానికి అది ఒక్కడి చాలు. కాబట్టి ఏదో దుఃఖం ఉంటుంది. అసలు అట్లా దుఃఖము సుఖము రెండూ ఉంటాయి కాబట్టి ఈ లోకంలో ఉన్నావు. ఈ లోకంలో ఉండి నాకు దుఃఖం వద్దండి అంటే ఎలా? అది కూడా ఉంటుంది. కాబట్టి మర్త్యలోకంలో ఉన్నప్పుడు సుఖదుఖములు రెండూ ఎందుకుంటాయంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను లెక్కపెట్టి పాపానికి ఫలితంగా దుఃఖాన్ని, సుఖాన్ని పుణ్యానికి ఫలితంగానూ ఒకడిస్తూ ఉంటాడు. వాడెవరు? వాడు పరమేశ్వరుడు. వాడికి తెలుసా లెక్క. అందుకే వాడు భగవద్గీతలో అంటాడు, కాల కలయతామహం అంటాడు. నేను గుప్తంగా లెక్కలు రాసి కాలంలో ఫలితం ఇస్తానంటాడు. ఆయనకి తెలుసు ఎప్పుడేమి ఇవ్వాలో. నాకేం తెలుసు? నాకు తెలీదు. ఈ ఫలితం వస్తోంది అన్న విషయం నాకు తెలీదు. తెలియకుండా నేనేం చేస్తాను? ప్రతిరోజు సుఖంగా ఉండాలని కోరుకుంటాను. అనుకుని ఏదో ఓ కార్యం తలపెడతాను. ఇదిగో ఈ కార్యం చేద్దాం అనుకుంటాను. అనుకుని బయలుదేరతాను. కానీ ఆ కార్యము చెయ్యడానికి వీలు లేని రీతిలో ప్రతిబంధకం వచ్చిందనుకోండి. ఉపన్యాసానికని బయలుదేరా. తీరా ఉపన్యాసం చెప్పడానికి ఏ ఊళ్ళో చెప్పాలో ఆ ఊళ్ళో తెల్లవారకట్ట దిగేటప్పటికి విపరీతమైన దగ్గు ప్రారంభమైంది. సాయంకాలం అయ్యేటప్పటికి నోరు విప్పితే దగ్గు. ఇప్పుడు ఉపన్యాసం ఏం చెప్తావు? ఓ గంటన్నర దగ్గెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏమైంది? ఉపన్యాసం చెప్దామని బయలుదేరిన వాడివి చెప్పొద్దని అనుకోవట్లేదు, చెప్పాలనే అనుకుంటున్నావు. కానీ చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. దగ్గు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులోంచే వచ్చింది. అది వద్దు కానీ ఆగదు. మాట రావాలి, అది రాదు. ఎలా? ఇప్పుడు ఉపన్యాసం చెప్దామంటే దగ్గిచ్చిన వాడేవాడు వాడు ఈశ్వరుడే. దుఃఖాన్ని ఇచ్చేవాడోడు, సుఖం ఇచ్చేవాడోడు ఉండడు. భయనాశన, భయపెట్టిన వాడే, భయం పోగొట్టిన వాడే. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట చెప్తాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. నరుడు చెయ్యగలిగిందేం ఉండదు. ఆయన పాపపుణ్యాలు లెక్క పెట్టి సుఖదుఖాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు అందుకే చూడండి, మనకి సనాతన ధర్మంలో ఒక గమ్మత్తు ఉంటుంది. ఏమంటే పంతులు గారిని కుక్క కరిచిందిట అన్నారనుకోండి, అయ్యో పాపం అంటారు. ఏమిటి అయ్యో పాపం ఏమిటి అంటే, గత జన్మలో ఎప్పుడో ఒంట్లో ఓపిక ఉంది కదా అని పంతులు గారు ఆ జన్మలో ఆ శరీరంలో ఉన్నప్పుడు ఒళ్ళు కొవ్వి అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక కుక్కని నిష్కారణంగా కర్రతో కొట్టిన కారణం చేత కుక్క పడినటువంటి బాధని ఈ జన్మలో అనుభవింపజేయడానికి పరమేశ్వరుడు కుక్క చేత పంతులు గారిని కరిపించి పంతులు గారు బాధపడేటట్టు చేశాడు. అయ్యో పాపం, ఆ పాపం ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. దాన్ని సంగ్రహంగా ఏమంటారంటే సూక్ష్మంగా అయ్యో పాపం అంటుంటారు. ఇప్పుడు ఎవరమైనా సరే అయా అయితే సరే కానివ్వండి, పాపానికి ఫలితం వస్తే రానివ్వండి, ఏమొస్తే అదే అనుభవిస్తాం అనగలమా? అనలేం. పోనీ ఒక్క సుఖమే రావడానికి కావలసినటువంటి పుణ్యం ఒక్కటే చేసి ఉంటే ఈ లోకంలో ఎందుకు ఉంటాం? దేవతలుగా ఉంటాం స్వర్గలోకంలో. అప్పుడు ఒక్క సుఖాలే పొందొచ్చు. మరి సుఖం కావాలని కోరికుంది, చేసిన పాపాలున్నాయి, దానికి ఇప్పుడు ఫలితం ఇస్తే తట్టుకునే ఓపిక లేదు. వద్దు ఈశ్వర. మరి ఎలా? అసలు ముందు నువ్వు ఈ విషయాన్ని అంగీకరిస్తే ప్రార్థన అన్న మాట వస్తుంది.